హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్ బై డి. ఇందాకనే మండే ఎపిసోడ్ చూడడం జరిగింది, అంటే ఇప్పుడే చూడడం జరిగింది. సో వెంటనే రివ్యూ స్టార్ట్ చేశాను. కొన్ని పాయింట్స్ నోట్ చేసుకున్నాను. ఇవాళ ఎపిసోడ్ లో జరిగిన కీ హైలైట్స్ అండ్ నా ఒపీనియన్స్ కొన్ని చెప్పబోతున్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సపోర్ట్ చేసినందుకు. ఇప్పటివరకు వచ్చిన వ్యూస్, లైక్స్, సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ. బట్ ఇది సరిపోదు, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ చేయండి, ఇంకా కంటెంట్ షేర్ చేయండి అండ్ ఆల్సో కమెంట్స్ పెట్టండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఇవాళ ఎపిసోడ్ హానెస్ట్‌గా చెప్పాలంటే వాళ్ళ ఎపిసోడ్ బానే ఉంది ఇవాళ. అంటే నేనేమనుకున్నానంటే నామినేషన్స్ ఎక్కువ సేపు పెట్టి మిగతాదంతా అంటే జనరల్‌గా మండే అంటే మన నామినేషన్ గుర్తొస్తుంది. కానీ ఇవాళ నామినేషన్ చాలా తక్కువ సేపు ఉంది. 70% ఆర్ 60% ఆఫ్ ద షో అంతా అదర్ ఇష్యూస్ మీద ఫోకస్ చేశారు. సో దాని గురించి కొంచెం డిస్కస్ చేయబోతున్నాం. సో నిన్న నామినేషన్ అయిపోయిన తర్వాత నైట్, అంటే నిన్న నైట్ అంటే సాటర్డే నైట్ యాక్చువల్, అంటే షూటింగ్ టైం సాటర్డే నైట్ కాబట్టి సాటర్డే నైట్ వచ్చేసి ఫుడ్ రిలేటెడ్ ఏదో డిస్కషన్ జరిగింది. కొంచెం ఇంట్లో దొంగతనాలు జరుగుతున్నాయని సంజన చెప్పడంతో తను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఏంటంటే ఫుడ్ తీసుకునే ముందు నా అప్రూవల్ తీసుకోండి, అదే టెనెంట్స్కి ఫుడ్ ఇచ్చే ముందు నా పర్మిషన్ తీసుకోండి అని చెప్పింది. అండ్ శ్రీజ మనీష్ మధ్య కూడా ఏదో చిన్న ఫైట్ జరగడం జరిగింది. సేయింగ్ దట్ శ్రీజ ఏమో నువ్వు అన్నిటికీ ఇట్లాగా ఇంటలెక్ట్గా ఉంటావు, ఇది చేస్తావు, అది చేస్తావు. మనీష్ ఏమో నువ్వు అరవడం తప్ప నీకేం రాదు, ట్రిగర్ చేస్తే అరిచేస్తావు, అది తప్ప ఇది తప్ప ఏం రాదు అని చెప్పి ఏదో చిన్న క్యాట్ ఫైట్లో అయింది. దాని తర్వాత మన మనీష్ ఏమో బయటకు వచ్చేసి ఏడుపు మొదలు పెట్టాడు. మనీష్ ఏడవడం మొదలుపెట్టి అని చెప్పి ఇట్లా ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఐ డోంట్ వాంట్ టు స్టే ఇన్ దిస్ హౌస్ అన్న. అంటే ఎమాన్యుల్ ఉన్నాడు పక్కన. ఎమాన్యుల్ ఏమో ఇలా రుద్దేస్తున్నాడు ఇలాగా. ఇది మోకాలు అనుకోండి, ఇలా కాలనీలో రుద్దేస్తున్నాడు ఇలా. ఎందుకు అర్థం కాలేదు, ఎందుకు అలా రుద్దుతున్నాడో అర్థం కాలేదు. అంటే ఓదార్చడానికి వాంట్ టు స్టే ఇన్ దిస్ రూమ్ అన్న, దిస్ హౌస్ అన్న. ఐ నీడ్ టైమ్ టు టాలరేట్ ది సెల్ఫిష్ రూత్లెస్ ఇడియట్స్. చిల్లర పంచాయతీలు పెడతారు వీళ్ళు. రెస్పెక్ట్ లేదు, రెస్పెక్ట్ ఇవ్వరు. కెమెరా వస్తే అరిచేయాలి, నోరు పారేసుకోవాలి. కామనర్స్ అనే నేమ్ మీద చీడపురుగులు అన్నా వీళ్ళు. ఇది జెన్యున్ కాదు. ఇంకా నేను ఊరుకోను, వీళ్ళ సంగతి ఊరుకోను, తేల్చేస్తాను. ఆ రూమ్లో పడుకోను నేను. నేను ఇంక వేరే దగ్గర పడుకుంటాను, ఇది అది అని చెప్పి. ఈ పాయింట్ మీద నేను ఒక మాట మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇక్కడ మర్యాద మనీష్ ఏంటంటే వీళ్ళందరినీ అక్యూజ్ చేస్తున్నాడు. ఎవరిని? శ్రీజాని, ప్రియా శెట్టిని అక్యూజ్ చేస్తాడు. ఈ జెన్యున్గా లేదు, రూత్లెస్ సెల్ఫిష్ ఇడియట్స్ అని, చిల్లర్ మనుషులని, చిల్లర్ పంచాయతీలు పెడుతున్నారు, రెస్పెక్ట్ ఇవ్వరు, ఇది అది. ఫస్ట్ నువ్వు చేసింది ఏంటి? 2 days బ్యాక్ గుడ్డు టాస్క్ అవుతున్నప్పుడు ఎవరు ఈయన రాము రాథోడ్ వచ్చి నీ దగ్గర వచ్చి మాట్లాడుతుంటే నువ్వేమన్నావు? నేను నీతో మాట్లాడినా, నువ్వు ఫేక్ మనిషివి, ఫేక్ ఆడుతున్నావు, ఫేక్ ఫేక్ నువ్వు. నేను చూస్తే నాకు రెస్పెక్ట్ లేదు, నువ్వు చూస్తే నాకు ఫేక్ అనిపిస్తున్నావు. డే 1 నుంచి ఏదో సింపతి చేస్తున్నావు, ఇది చేస్తున్నావు, అది చేస్తున్నావు అని అక్యూజేషన్ చేశాడు. ఇదే మాట ఈయన మీదకి వస్తే ఈయన ఎందుకు ఇట్లా అంటున్నాడు? అంటే ఏంటి, నువ్వు అందరినీ అనేస్తావు, నిన్నెవరైనా అంటే నువ్వు తట్టుకోలేక ఏడ్చేసి ట్రై చేస్తున్నావు. అది మాస్క్, అదేంటి మనీష్కున్న ఒక కనిపిస్తున్న ఒక థింగ్. ఆయన ఆయన లేయర్స్, ఆయన క్యారెక్టర్ లేయర్స్ అట్లా కనిపిస్తున్నాయి. ఆయన అందరిని అనేస్తాడు, అక్యూజ్ చేస్తాడు. రామునేమో ఇట్లా నువ్వు ఫేక్ ఆడుతున్నావు, ఫేక్ వచ్చి 2 days కాలేదప్పుడు నువ్వు ఫేక్ ఆడుతున్నావు, ఫస్ట్ డే నుంచి ఫేక్ ఉన్నావు, ఏదో విలేజ్ అదేంటి ఏదో ఒక సింపతి డ్రామా స్టార్ట్ చేస్తావు అని అంటాడు. అంజనానేమో ఆమెకు ఫుటేజ్ ఇవ్వకండి, ఆమెకు ఫుటేజ్ ఇవ్వకండి, వీళ్ళిద్దరితో ఎవరితో? వీళ్ళిద్దరితోనే, శ్రీజ ఇంకా ప్రియాతో కలిసి మీరు ఫుటేజ్ ఇవ్వకండి ఆమెకి, ఇట్స్ వెరీ బ్యాడ్ అప్ప, ఆమె వల్ల హార్మనీ డిస్టర్బ్ అవుతుంది, ఇది అది అని అంటాడు. ఇది లిటరల్గా ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు ఆయన లిటరల్గా. ఇప్పుడేమో జెన్యున్ కాదు, రూత్లెస్ సెల్ఫిష్ ఇడియట్స్, చిల్లర పంచాయతీ, రెస్పెక్ట్ లేదు, రెస్పెక్ట్ ఇయ్యరు, కెమెరా వస్తే అరవాలి, నోరు పారేసుకోవాలి. కామనర్స్ అనే నేమ్కి వీళ్ళు ఒక పెద్ద చీడ పురుగులు, ఇది అది అని చెప్పేసి. లైట్ అయిపోయి నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత హరీష్నేమో మన కన్ఫెషన్ రూమ్కి పిలిచాడు బిగ్ బాస్. ఏం బాబు ఎందుకమ్మా డల్లుగా ఉన్నావు అంటే మన హరీష్ ఇలా తలదించేసుకుని, మీకు తెలుసు బిగ్ బాస్, మీకు తెలుసు నేను ఎలాంటి వాడినో మీకు తెలుసు, ఏదేం జరుగుతుందో మీకు తెలుసు, నన్ను ఎన్నేసి మాటలు అంటున్నారో మీకు తెలుసు, కించపరుస్తున్నారు బిగ్ బాస్, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు బిగ్ బాస్. ఇందులో ఓన్లీ కొంతమంది జెన్యున్ బిగ్ బాస్, మిగతా వాళ్ళు అందరూ ఫేకే. ఆ రెడ్ ఫ్లవర్ గురించి అంత ఇష్యూ చేశారు, ఆ 3 గర్ల్స్ అన్నా అని చెప్పి ఇంత పెద్ద ఇష్యూ చేశారు. నా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు బిగ్ బాస్.
నేను ఫుడ్ తినను బిగ్ బాస్. ఆకలి వేయట్లేదు నాకు. నేను తిన్ను. నేను ఓ మ్యాడ్. నేను మ్యాడ్ మ్యాన్‌ని కాదు బట్ ఐ ఫాలో ఓ మ్యాడ్. ఆ! నేను చాలా చాలా సీరియస్ బిగ్ బాస్ ఈ విషయం. ఓన్లీ ఫ్యూ పీపుల్ ఆర్ జెన్యూన్ బిగ్ బాస్. ఫ్లోరా, రాము, జస్ట్ వెళ్ళిపోయింది. సుమన్ శెట్టి. ఓన్లీ వీళ్ళే జెన్యూన్ బిగ్ బాస్. ఫేక్. నాకు ఆ మొహాలు కూడా చూడబుద్ధి అవ్వట్లేదు. తర్వాత ఏమో బిగ్ బాస్ ఏమో రాముని పిలిచారు. రాము వచ్చేసి రాము షుడ్ టేక్ కేర్ ఆఫ్ హరీష్ అంటే థ్యాంక్ యూ బిగ్ బాస్. థ్యాంక్ యూ బాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ సో మచ్. బిగ్ బాస్. థ్యాంక్ యూ సో మచ్. బాస్. బాస్. అదేంటంటే ఇలా వరండాలో కూర్చున్నారు. అదే వాళ్ళకు రూమ్ ఉంటుంది కదా, సపరేట్ రూమ్, అందులో కూర్చుని ఫ్లోరా రాము కూర్చున్నారు. మన మాస్క్ మ్యాన్ హరీష్ గారు. ఈ ఫేక్ మ్యాన్ అసలు. ఈజ్ అ వెరీ ఫేక్ మ్యాన్ అని చెప్పి ఆయన గురించి ఏవో చెప్తున్నాడు. ఇట్లా ఇలా చేశాడు, అలా చేశాడు, ఇది అది అది అని చెప్పి. ఈ లోపల మన బర్నీ ఇలా వచ్చి ఏమంటే ఫుడ్ తింటారా మీరు అంటే వద్దు బ్రదర్ వద్దు, నాకు వద్దు, నాకు వద్దు, ఫుడ్ వద్దు, నాకు ఫుడ్ వద్దు వద్దు అన్న, తే అన్న అని చెప్పి రమ్మన్న, తే అన్న ఫుడ్ అన్న, తే తింటాడన్న తీసుకురా అంటే వద్దు వద్దు, నాకు వద్దు, నాకు వద్దు, నాకు వద్దని చెప్తున్నా కదా. చెప్తే బర్నీ వెళ్ళిపోయాడు. నేను ఆయన చేత్తో అన్నం తిన్నప్ప, చేత్తో అన్నం నేను తినను. నేను నాకు తర్వాత మళ్ళీ శ్రీజ ఫస్ట్ శ్రీజ వచ్చింది యాక్చువల్లీ. బర్నీ కూడా వచ్చాడు. బర్నీ వచ్చాడు, తర్వాత శ్రీజ, నాకు గుర్తులేదు. శ్రీజ వచ్చింది. తినండి అన్నం తీసుకొచ్చి ఇస్తుంటే తినకుండా నేను మీ దగ్గర ఉండదలుచుకోలేదు. మీలాంటి మనుషుల దగ్గర నేను ఉండదలుచుకోలేదు. నాకు వద్దు, వద్దు, వెళ్ళిపోండి. అన్నం మీద కోపం చూపడం మహాపాపం. అన్నం మీద ఎప్పుడు కోపం చూపియం. ఐ అండర్స్టాండ్, నువ్వు 1 మీల్ డే తింటావు, ఇది అది, కానీ నువ్వు అక్కడ నువ్వు రోజంతా తినలేవు. అన్నం తెస్తున్నప్పుడు మర్యాద కోసమైనాను అది తింటానని నా చెప్పు. ఓకే, అట్లీస్ట్ కొంచెం తిను. ఓకే, అన్నం తీసుకో. రాత్రి మళ్ళీ కళ్యాణ్ పడాలా కూడా తీసుకొచ్చాడు, బెడ్ మీద తీసుకొచ్చాడు. అంతమంది తీసుకొచ్చి అన్నం తీసుకొస్తున్నాడు, తినరా బాబు, తిను. అన్నం లేక రోడ్డు మీద ఎంతో మంది ఏడుస్తున్నారు, రోడ్ల మీద ఇలా చోట్ల. నీకు పిలిచి అన్నం ఇచ్చి తిను అంటుంటే నేను తిన్ను. అలగడం ఏంటి చిన్నపిల్లల్లాగా? మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, బిగ్ బాస్ లో క్యారెక్టర్ అసాసినేషన్ ఇది జరుగుద్ది. రియల్ లైఫ్ లోనే జరుగుతున్నాయరా బాబు క్యారెక్టర్ అసాసినేషన్. బతకట్లే. సోషల్ మీడియాలో సినిమా హీరోల కింద పచ్చి బూతులు పెడతారు. ప్రతి హీరోకి యాంటీ ఫ్యాన్స్ తిడతారు. ఈ ఫ్యాన్స్ ఏమో ఆ హీరోని తిడతారు, ఆ హీరోయిన్ తిడతారు, హీరోయిన్లు తిడతారు, పొలిటీషియన్లు తిడతారు, క్రికెటర్లు తిడతారు, మన క్రికెట్ నడిపిస్తున్న బీసీసీఐని తిడతారు, వీళ్ళని తిడతారు, పొలిటీషియన్ తిడతారు, మోడీని తిడతారు, బాబుని తిడతారు, రెడ్డిని తిడతారు, అందరు తిడతారు. కామన్ క్యారెక్టర్ అసాసినేషన్ అయిపోయింది. అలాగే బతకడం ఆపేస్తావా? నువ్వు బిగ్ బాస్ షోకి వచ్చావు. రియల్ స్ట్రెంగ్త్ అనేది ఎప్పుడు బయటకు వస్తుందంటే ఇవన్నీ పక్కన పెట్టేసి నువ్వు నీ గేమ్ ఆడుకుని 90 రోజులు నీ గేమ్ ఆడుకుని వెళ్ళిపో. సీజన్ 1 చూసుకో, సీజన్ 2 చూసుకో, 3 చూసుకో, 4, 5, 6 అన్ని సీజన్లు చూడు. అవుతాయి క్యారెక్టర్ అసాసినేషన్ అవుతుంది. అవ్వకుండా ఎవడు విన్ అయిపోతాడా? హైవే రోడ్డు మీద వెళ్తూ ఉంటావు, పంపులు లేకుండా ఉంటాయా, గుంతలు లేకుండా ఉంటాయా? తొక్కుకుంటే వెళ్ళాలి కదా. ఫస్ట్ గేర్ వేసుకుని మళ్ళీ 4th గేర్కి వెళ్తాం. ఓకే, మళ్ళీ ఫస్ట్ గేర్కి వస్తాం, మళ్ళీ సెకండ్, థర్డ్, 4th గేర్కి వెళ్తాం. డెస్టినేషన్ రీచ్ అవ్వాలంతే. గుంతలు ఉన్నాయి, నడపలేను. నేను నడపను బిగ్ బాస్ బండి, నేను నడపను. గుంతలు ఉన్నాయి. ఈ రోడ్ వేసిన కాంట్రాక్టర్ నాకు సారీ చెప్పాలి. దొబ్బుద్దా? అలా దొబ్బుద్దా రియల్ లైఫ్లో? దొబ్బదు. ఇది అంతే. మాస్క్ మ్యాన్ ఇది ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంది. మాస్క్ మ్యాన్ అనే కాదు, ప్రతి కంటెస్టెంట్ ఇలా నన్ను అంటున్నారు, నా క్యారెక్టర్ని అంటున్నారు, నన్ను అంటున్నారు, నా బిహేవియర్ బాగాలేదు అంటున్నారు. అంటారా బాయ్? కాదు, అందరూ అంటారు. అనడానికే ఉంది ఈ షో. అలా అంటేనే మాకు ఎంటర్టైన్మెంట్. నువ్వు విన్ అవ్వాలంటే ఇవన్నీ పట్టించుకోకుండా ఏడు పాపేసి పనులు అది. అండ్ అది ఇంకా డే ఎండ్ అవుతూ మన మనీష్ కూడా కొంచెం ఏదో కొంచెం హీరోయిక్ ఈగో అప్సెట్ అయింది కాబట్టి, మనోడికి ఈగో అప్సెట్ అయింది కాబట్టి ఈ ప్రియాని శ్రీజాన్ నేను ఇంకా మాట్లాడినివ్వను. ఐ వాంట్ లెట్ దెమ్ వాయిస్ అవుట్. ఆ సంగతి చూస్తా అని చెప్పి ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎండ్ ఆఫ్ ద డే ఎండ్ ఆఫ్ ద డే అయిపోయిన తర్వాత ఆరెంజెస్ మార్నింగ్ 8:30కి సంజన ఏమో దాచేసింది. అదే ఈ లైట్స్ పెట్టుకుంటారు కదా పైన, షెల్ఫ్ పైన దాచేసింది. 8-7 దాచేసింది. నా మాట ఎవరు వినట్లేదు బిగ్ బాస్, వీళ్ళు కొంచెం బుద్ధి చెప్పాలి అని చెప్పి దాచేసింది. అండ్ తర్వాత డే స్టార్ట్ అయింది. 9-9:30 డే స్టార్ట్ అయింది. క్రాక్ సాంగ్తో స్టార్ట్ అయింది. క్రాక్ సాంగ్లో బదులు భూమ్ బదులు ఆ సాంగ్ ఉంటుంది.
స్టార్ట్ అయింది. దాని తర్వాత ఏంటంటే ఫ్లోరా సైని ఈజ్ అసైన్ ఫర్ బాత్రూమ్ కాబట్టి ఆమె చెప్పింది అనమాట. ఎవరైనా సామాన్లు చిందరవందరగా ఎక్కడ పడితే అక్కడ పడేస్తే నేను డస్ట్బిన్లో పడేస్తాను, అన్ఆర్గనైజ్డ్గా ఏది పడితే అది పాడేస్తాను, ఏరుకోండి అని చెప్పి. మధ్యలో మన తనుజ కోపం వచ్చి, నేను కిచెన్లో ఇలా కాఫీ మగ్గులు ఇవన్నీ పెడతాను, అలా అని చెప్పి డస్ట్బిన్లో పడేస్తావా, ఇది అది అని ఏదో చెప్పి. అట్లా వద్దు, ఎక్కడైనా ఎట్లా వద్దు అంటే మరి నేను అందరినీ ఒక్కొక్కరిని పిలవాలా తీసుకోవడానికి అని స్టోరాన్స్ ఏమి అంటే సంజన చెప్పి, ఒక ఒక స్పాట్ పెట్టుకో, అక్కడ అన్నీ పడేసి ఎవరు వాళ్ళు తీసేసుకుంటారు అని చెప్పింది. ఓకే అయిపోయింది. ఈ లోపల కళ్యాణ్ వచ్చి, అదే ఈమె తనూజ వచ్చి ఇంకా కిచెన్లో ఉంటాను, ఏదో క్యాజువల్ కప్పు పెడతాను అని చెప్పి పడేస్తారు అందరూ. ఏదో అంటే కళ్యాణ్ వచ్చేసి డోంట్ కంపేర్ కిచెన్ విత్ బాత్రూమ్ అన్నట్టు. ఈమెకి సర్రని లేచింది, నువ్వు ఎందుకు దూరుతున్నావు ఆర్గ్యుమెంట్లో అని అంటే, మీరు ఆర్గ్యుమెంట్స్ మాడితే నేను లాజిక్ మాట్లాడాల్సి వస్తుంది. అది 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 అయిపోయింది డిస్కషన్. తర్వాత ఆరెంజెస్ పోయాయి కదా మార్నింగ్ కిచెన్లో అందరూ ఉన్నప్పుడు, ఆరెంజెస్ లాస్ట్ గురించి డిస్కషన్ వచ్చింది. అంటే ప్రియా ఏమో ఈ మళ్ళీ నన్ను గెలకడానికి, నా మీద బ్లేమ్ చేయడానికి ఎవరు దాచేశారు ఇది అని చెప్పి అంటూ, అందరినీ నేను చెక్ చేస్తా, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అందరూ చెక్ చేస్తాను, చూద్దాం అని చెప్పి సంజన రూమ్లోకి వెళ్ళి స్టార్ట్ చేసిన. అది హ్యాపీ ఫీజులు కూల్ డ్రింకులు పెట్టుకున్నాను. నా రూమ్లోనే స్టార్ట్ చేసావు నువ్వు అంటే, నేను అందరిని చెక్ చేస్తా అని చెప్పి చెక్ చేయడం పెట్టిన తర్వాత లాస్ట్కి ఎట్లా దొరికింది ఆ పైన ఉంటే, ఇక్కడ పెట్టారు, ఇది పెట్టారు, సంజనా గారు ఇది పెట్టారు అంటే శ్రీజ మధ్యలో వచ్చేసి సంజనా గారే తీశారు. నాకు డౌట్ వస్తుంది. అప్పుడు సంజన ఏమో నాకు తెలుసు నీకు నా మీద డౌట్ వస్తుంది, నీకు నా మీద డౌట్ వస్తుంది నాకు తెలుసు, ఇది అంటే నాకు వచ్చింది, ఎవరి మీద రావచ్చు, మీ మీదకి వచ్చింది. కానీ శ్రీజ తెలియదు కనిపెట్టేసింది లిటరల్గా, అంటే అది చూడలేదు బట్ కనిపెట్టేసింది. ఈ లోపల కట్ చేస్తే సుమన్ తినడం మానే కండిషన్ అని చెప్పి మన మాస్క్ మ్యాన్ చెప్పడం, మన మాస్క్ మ్యాన్ వచ్చేసి వదిలిపెట్టని అదే అదే యాటిట్యూడ్ కంటిన్యూ చేస్తాడు. కానీ అయిపోయిన తర్వాత ఒక డిస్కషన్ పెట్టారు, హెడ్ కుక్ ఎవరు అని చెప్పేసి. ఎందుకంటే తనుజ వల్ల కావట్లేదు అంటే, సరే మీతో అంతా ఆర్గ్యుమెంట్ అయిపోయిన తర్వాత సుమన్ శెట్టికి బ్యాడ్జ్ ఇచ్చారు, బట్ యూ ఆర్ ద న్యూ హెడ్ కుక్ అని చెప్పేసి. ఆయనకి ఆయన అంటే అందరూ ఏమో వ్యతిరేకించారు బట్ ఆయనకి ఇచ్చారు, సో హీఈస్ ద న్యూ హెడ్ కుక్. అయిపోయింది. ఇంకా లాస్ట్కి వచ్చేసి నామినేషన్ స్టార్ట్ అయింది. అందరూ కూర్చున్నారు. సంజనాని ఎవరు నామినేట్ చేయడానికి లేదు, బికాస్ షీఈ్ ద క్యాప్టెన్ కాబట్టి. మిగతా ప్రతి ఒక్కడు వచ్చి ఇద్దరిద్దరు నామినేట్ చేయొచ్చు అని చెప్పి బిగ్ బాస్ ప్రకటించడంతో ఫస్ట్ తనుజ స్టార్ట్ చేసింది. హరీష్ ఆబ్వియస్ మాస్క్ మ్యాన్ హరీష్ ఇస్ ద టార్గెట్. ఆవిడకి ఎందుకంటే మనకు తెలిసిందే, ఫస్ట్ టాస్క్ అయినప్పుడు, క్యాప్టెన్సీ టాస్క్ అయినప్పుడు, అదే ఫస్ట్ టాస్క్ అయినప్పుడు, క్యాప్టెన్సీ కదా దాని ముందు టాస్క్ అయినప్పుడు, నామినేషన్స్ అయినప్పుడు బిహేవియర్ బాగాలేదని చెప్పి సేమ్ రీజన్స్ చెప్పింది లిటరల్గా. నీ బిహేవియర్ బాగాలేదు, నన్ను నువ్వు అని అన్నావు, నీ బిహేవియర్ బాగాలేదు, నన్ను బ్లేమ్ చేసావు, ఇది అది అది అని చెప్పి మాస్క్ మ్యాన్ ఏమో అని చెప్పుకున్నాడు. ఏదో చెప్పాడు లిటరల్గా, అది కాదు ఇది కాదు అది కాదు, నేను నువ్వు అని ఉంటే సారీ, ఓకే ఇది అది 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 నేను నీతో మాట్లాడడానికి వచ్చా, నువ్వు రెస్పాండ్ అవ్వలే, నేను నువ్వు అంటే సారీ, అలా అర్థమైతే నీకు సారీ, నేను నువ్వు అనలేదు, ఇది అది 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 అయిపోయింది. తర్వాత ఫ్లోరాన్ నామినేట్ చేసి నువ్వు ప్రతి చిన్నదానికి పెద్ద విషయం చేస్తున్నావు, ఆ ఫ్రీ బర్డ్ అనే దానికి అంత పెద్ద సీన్ చేయాల్సిన అవసరం లేదు, ఓకే ఇది అది సరే నీ రీజన్స్ నీకు ఉంటాయి, ఓకే ఐ డోంట్ వాంట్ టు టాక్ అని చెప్పి నామినేట్ అయిపోయాడు. సో తనుజ నామినేట్ చేసిన ఎవరిని, మాస్క్ మ్యాన్ని, వచ్చేసి మన ఫ్లోరాని. నెక్స్ట్ వచ్చేసి మర్యాద మనీష్ వచ్చేసి హరిణి నామినేట్ చేశాడు. ఏమని రీజన్స్ చెప్పాడు, నువ్వు పెద్ద స్నేక్వి, ఓకే నువ్వు హౌస్లో పెద్ద స్నేక్వి, అండ్ ఎగ్ మ్యాటర్ నీకు తెలుసు కానీ నువ్వు డైవర్ట్ చేసేసి చైల్డ్ మ్యాటర్లో తీసుకెళ్ళిపోయావు, ఓకే ఐఎమ్ నామినేటింగ్ యూ అని అన్నాడు. హరిణి పెద్ద అంత కవర్ చేయలేదాన్ని, అందరూ పర్ఫెక్ట్ కాదు, ఓకే ఏదో తప్పులు చేసి ఉంటాను అండ్ ఇది అది అని చెప్పి నామినేట్ అయ్యాడు. తర్వాత వచ్చేసి రితుని నామినేట్ చేశాడు. మర్యాద నామినేట్ చేస్తేనేమో నువ్వు అసలు ఓనర్స్ రూమ్లోకి రావడానికి పర్మిషన్ లేదు, నువ్వు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు, నేనే అక్కడ అంతసేపు లేదు, నువ్వు ఉన్నావు ఇది అది అని చెప్పి అన్నాడు. అది అపోజ్ చేసింది, నేను అప్పుడప్పుడు వస్తున్నాను, స్కిట్ ఉన్నప్పుడు వస్తున్నాను, ఏదో పర్ఫార్మెన్స్ అది అని చెప్పేసి. లేదు అది కాదు ఇది కాదు అని చెప్పి నామినేషన్ ఆర్గ్యూ అయింది. లాస్ట్కి ఏమో రితు సార్ నేను యాక్సెప్ట్ చేయని నామినేషన్ అని చెప్తున్నా. బిగ్ బాస్ ఒకటి అన్నాడు, యాక్సెప్ట్ చేయడం లాంటివి ఏమి ఉండవు, యూ హ్యావ్ టు యాక్సెప్ట్. నామినేట్ చేసినప్పుడు ఈ ఛాన్స్ వచ్చినప్పుడు నువ్వు చెప్పుకో ఎవరి పేరు మీద.
అంతే అయిపోయింది, అక్కడితో ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్. సో ఇది ఇవాళ జరిగిన ఎపిసోడ్. అండ్ నామినేషన్ సగమే అయ్యాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పుకోవడానికి ఏం లేదు. ఓన్లీ ఇద్దరే నామినేట్ చేస్తారు, మిగతా వాళ్ళు అందరు నామినేట్ చేయాలి. సో టైం ఉంది. అండ్ రేపు ఎపిసోడ్ కంప్లీట్ పిక్చర్ వస్తుంది. రేపటి ప్రోమో కూడా చూసాను స్టార్మాలో. చాలా అగ్రెసివ్గా అయ్యింది షౌటింగ్ బిట్వీన్ ఎమాన్యుయల్ అండ్ మాస్క్ మ్యాన్. సో చూడాలి రేపు ఏమవుద్దో ఏంటో. ఇది వాటి ఎపిసోడ్. అంటే ఓవరాల్గా చెప్పాలంటే నాకు పర్సనల్గా నేను న్యూట్రల్గానే చూస్తాను అందరు. నేను నాకు పర్సనల్ ఫేవరెట్స్ అంటే ఎవరు లేదు. బికాస్ నేను కంటెంట్ క్రియేట్ చేస్తున్నా కాబట్టి ఐ కాంట్ బి ఇంక్లైన్ టువర్డ్స్ 1%. బట్ కొన్ని కొన్ని ఏంటంటే ఆ, నాకు కొంతమంది క్యారెక్టర్స్ నచ్చుతున్నారు, కొంతమంది న్యూట్రల్గా ఉన్నారు, కొంతమంది అసలు నచ్చట్లే. నచ్చిన క్యారెక్టర్స్ సోఫార్ ఎవరు అంటే ఆ, రాము నచ్చాడు. ఓకే, రాము నచ్చాడు. బర్డీలో ఒక అగ్రెసివ్ క్యారెక్టర్ ఉంది. లిటరల్ హానెస్ట్ చెప్పాలంటే బర్డీ లోపల ఒక అగ్రెసివ్ క్యారెక్టర్ ఉంది, అది బయటకు రావట్లేదు. అంటే బాగా ఆడతాడు బిడ్డ, భయ్య బాగా ఆడతాడు వచ్చిందంటే. ఐ వాంట్ దట్ టు కమ్అట్. మాస్క్ మ్యాన్ కొన్ని విషయాల్లో నచ్చుతున్నాడు, కొన్ని విషయాల్లో నచ్చట్లేదు. లైక్ కొన్ని విషయాల్లో ఆయన ద వే హీస్ పుట్టింగ్ థింగ్స్ అవుట్, కొన్ని విషయాలు నచ్చుతాయి, కొన్ని విషయాలు అసలు నచ్చట్లేదు. ఆయన తప్పుడు మాటలు కొన్ని అన్నాడు లిటరల్, అది మనకు తెలిసిందే. అవి ఒప్పుకోవట్లేదు, సాగదీస్తాడు, డ్రాగ్ చేస్తాడు, అది నచ్చట్లేదు. ఓకే, డెమాన్ పవన్ ఐ లైక్ హిమ్, ఈజ్ గుడ్. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాడు, ఎంత ఉండాలో అంతే ఉంటాడు, ఈజ్ గుడ్. ఓకే, కళ్యాణ్ పడాలలో కూడా కొంచెం ఇది ఉంది, వాట్ యూ సే, అందులో ఉంది, మ్యాటర్ ఉంది. బట్ అగైన్ బయటకు రావాలి, ఎక్కువ కంటెంట్ ఇవ్వట్లే, బయటకు రావాలి. మర్యాద మనీష్ నాకు నచ్చట్లేదు టు బి ఆనెస్ట్. అండ్ అరగెన్స్ అండ్ వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ బిహేవియర్ అండ్ వే ఆఫ్ పుట్టింగ్ థింగ్స్. ఆ ఇంటలెక్ట్ నేను, నువ్వు ఉల్ఫాగాడివి, నేను ఇంటలెక్ట్ నేను అన్న ఒక పొగరు ఉంటుంది చూడు, అది బయటకు వస్తుంది. అది నాకు నచ్చట్లేదు ఆయన విషయం. హోప్ థింగ్స్ గెట్ బెటర్. ఎందుకంటే లాస్ట్ వీక్ ఆయన చేసినవి చాలా ఉన్నాయి, చాలా మాట్లాడినాడు. ఫర్ ఎగ్జాంపుల్ రామునేమో నువ్వు ఫేక్ ఆడుతున్నావు, సింపతి ట్రాక్ రన్ చేస్తున్నావు, ఈ సంజనాకేమో ఇది ఇవ్వకండి, అది ఇవ్వకండి, పేజ్ ఇవ్వకండి, అందువల్ల హార్మనీ డిస్టర్బ్ అవుతుంది, ఇవి ఇవి అనేటప్పుడు ఐ థాట్ హీ వుడ్ గెట్ అ క్లాస్ నాగార్జున సార్ నుంచి. బట్ సమ్ హౌ ఎస్కేప్డ్. అండ్ సజ్జాలకు కూడా చాలా మిస్టేక్స్ చేశాడు అన్న చూసాం. బట్ ఆయన యాక్సెప్ట్ చేస్తాడు అది వీకెండ్ ఎపిసోడ్స్, దట్స్ ఫైన్. సో ఈయన కొంచెం నాకు నెగిటివ్ షేడ్లో కనిపిస్తున్నాడు లిటరల్. ఓకే, ఫ్లోరా సైని ఐ డోంట్ థింక్ షీ విల్ సర్వైవ్ మచ్. ఈజ్ అ నైస్ ఉమెన్, ఎంత ఉండాలో అంతే, ఎంత డీసెంట్గా ఉంది, ఎంత ఉండాలో అంతే ఉంది. బట్ ఆమె ఎక్కువ రన్ అవ్వదు ఈ షోలో, ఎందుకంటే షీఈ్ నాట్ కన్వర్జేషన్ వీక్, ఎక్కువ గొడవలు పెట్టుకోదు. సరే వేసుకుంటారా వేసుకోండి అన్నట్టు ఉంది. ఐ డోంట్ థింక్ షీ విల్ సర్వైవ్ మచ్. అండ్ సంజన వచ్చేసి ఈజ్ అ గుడ్ గేమర్, బట్ అగైన్ కొన్ని విషయాల్లో చిరాకు వస్తుంది ఆమె చేసే పనులు. బట్ అగైన్ 80% ఆఫ్ టైమ్ షీఈస్ గుడ్. సో ఆమెతో పెద్ద ప్రాబ్లమ్, ఐ థింక్ షీ విల్ గో ఫార్ ఇన్ ద షో. అట్లీస్ట్ ఓ 5 weeks ఐ కెన్ ఇమాజిన్ హర్ ఇన్ ద 5 weeks ఫ్రమ్. అది శ్రీజాలో కూడా మ్యాటర్ ఉంది. బట్ అగైన్ కొంచెం ఆ అరుపులు, ఆ గోల పెట్టడం వల్ల నెగిటివ్ అయిపోతుంది. ప్రియా శెట్టి కొంచెం కన్నింగ్ అనిపిస్తుంది. షీఈ్ వెరీ థాట్ అవుట్ ఉంటుంది అండ్ కొంచెం కన్నింగ్ అనిపిస్తుంది. సో ఇది నా ఒపీనియన్స్. ఇంకా సుమన్ శెట్టి వీళ్ళ గురించి, సుమన్ శెట్టి గురించి, రితు చౌదరి కూడా పెద్ద ఏం లేదు సోఫార్. మేబీ ముందు ముందు రావచ్చు. ఇమాన్యుయల్ న్యూట్రల్, కొంచెం గుడ్ సైడ్ చెప్పొచ్చు. ఎంటర్టైన్మెంట్ వైజ్ ఏదో కుళి జోకులు వేస్తున్నాడు, ఏదో వేసే 10 జోకులు అట్లీస్ట్ 2-3 నవ్వు వస్తాయి అంతే, అంతకన్నా ఎక్కువేం కాదు. ఈజ్ డీసెంట్. అనూజ మళ్ళీ నాకు నచ్చదప్ప, ఎందుకంటే ట్రయింగ్ సింపతి, ఏదో నా తప్పే కాదు అన్నట్టు ఒక యాటిట్యూడ్ ఉంటుంది. నాకు నచ్చట్లేదు. ఆమె నచ్చిన మూమెంట్స్ ఒక్కటి కనబట్లేదు ఇప్పుడు వరకు. చూడాలి మరి ఏం. సుమన్ శెట్టి యాజ్ సెడ్ ఏం కంటెంట్ ఏం లేదు, ఆయన జస్ట్ అలా ఉన్నాడంతే. వీళ్ళు ఉడుచుకుంటాడు, హెడ్ కుక్ అయ్యాడు కాబట్టి ఏదో వండుకుంటాడు అంతే. పెద్ద ఏం లైమ్ లైట్లోకి రావట్లేదు. బట్ ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉంది బయట. సో దట్ విల్ సేవ్ హిమ్ ఫర్ ద కమింగ్ వీక్స్. చూడాలి మరి అది ఎంతవరకు సేవ్ అవుతుంది ఏంటో మరి తెలియదు, చూడాలి అది అలా ఎంతవరకు ఆ సపోర్ట్ క్యారీ అవుతుందో చూడాలి. సో ఇది నా ఒపీనియన్స్ అండ్ ఇది ఇవాళ ఎపిసోడ్ రివ్యూ. అండ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఆల్సో సపోర్ట్ చేయండి, అండ్ ఆల్సో కమెంట్స్ పెట్టండి. ఇంకా ఏమైనా ఉన్నాయంటే ప్లీజ్ షేర్ ఇన్ ద కమెంట్స్. ఓకే, రేపు మళ్ళీ కలుద్దాం. రేపు మళ్ళీ ఎపిసోడ్ బాగుండిపోతుంది. సో రేపు మళ్ళీ కలుద్దాం. అండ్ అంటిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ మండే నైట్. అండ్ యా, సీ యూ, బై, టేక్ కేర్.